రైట్ నమస్తే. ప్రస్తుతం మనం చాదర్‌కి సంబంధించినటువంటి ఏరియా కమల్ నగర్‌లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మూసీకి దగ్గరున్నటువంటి ఏరియా ఇదంతా. అయితే ఇక్కడున్న మూసీ కొంచెం దీనికి దూరంలోనే ఉంది. అయినప్పటికీ ఇల్లులన్నీ కూల్చేస్తామని చెప్పి కూడా నోటీసులు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి మేము ఇక్కడ బ్యూటిఫికేషన్ పేరుతోటి కావచ్చు, ప్రక్షాళన పేరుతోటి కావచ్చు, ఇదంతా కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మూసీ పేరుతోటి ఎంతమంది ఇల్లులు కూలగొట్టిండో ఇప్పటి వరకు వాళ్ళ బ్రతుకులన్నీ కూడా ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా ఇంకా కూలిపోయినటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కూలిపోయినటువంటి ఇళ్లకు ఈఎంఐలు ఉన్నా కూడా అవి ఇంకా కట్టుకునేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. కొంతమందిని డబుల్ బెడ్రూమ్లకు పంపించినప్పటికీ వాళ్ళకు వసతులు కరెక్ట్గా లేక వాళ్ళకు సరైనటువంటి సవలతులు అందించకపోవడంతో వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడున్నటువంటి ఈ కాలనీ వాసులందరూ కూడా ఏకమయ్యి ఖచ్చితంగా మా ఇళ్ళ జోలికి రావద్దు, మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తూ ఉన్నది. ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అసలు నిజంగా వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. ఏం పేరండి? నా పేరు అనురాధ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన సుందరీకరణ పేరుతోటి ఇల్లు కూడా కొడతా అంటున్నట. ఎటు మాకు అవసరం లేదు, ఆయన కట్టించిన ఇల్లు ఇక్కడ కట్టి మనం మేము ఇక్కడనే ఉంటాం. మేము బయట బతకలేం పోయి. మేము ఏదైనా ఇళ్ళల్లో చుప్పలు కడుక్కుంటాం, ఎవరిదైనా బదులుకోళ్ళు ఉంటే వేసుకుంటాం. కానీ చూపియమే కాకుండా పత్తాపురాకే జీతే हम लोग. ఇప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మిమ్మల్ని పంపిస్తాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం అంటుండే. అభివృద్ధి వద్దా? మాకు వద్దు, ఏమొద్దు. మా ఇల్లు మాకుండని మేము ఉన్నాయి మంచిగా కట్టిస్తే చాలు. మా పిల్లలకు కూడా ఇల్లు సరిపోతలేవు. డబ్బా షేప్ ఇల్లు ఉన్నాయి మావి, ఒక డబ్బలాగా ఇల్లు ఉన్నాయి. 10 మంది ఉంటారు అలా. వేడికి ఎట్లా ఉంటారు, తట్టుకో బయట బతుకుతారు, కిరాయిలు కట్టలేకపోతున్నారు. మా పిల్లలు ఎంత పెద్ద చదువులు చదవలేదు, ఏదో ఇక్కడ ఉండి ఇబ్బందులు పడుతున్నారంట కదా. ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, అందుకే వాళ్ళ బ్రతుకులు మారుస్తా అంటుంది. పిల్లలకు ఉద్యోగాలు ఏంది, ఇండ్లు ఏంది, పిల్లలకు లేనోళ్ళకు కిరాయిలు కట్టుకుంటే ఎట్లా బతుకుతారు వాళ్ళు? మేమంటే ఏదో అత్తమ్మ మీద గడిచిపోయి అంత అయిపోయింది మాది. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకో ఎక్కడ వేస్తాం, మా పిల్లలు ఎట్లా బతుకుతారు? అదే మా ఇప్పుడు మూసి పక్కన ఉంటారు వాళ్ళు, వాసన వస్తుంది, వాళ్ళు బతుకులు హీనంగా ఉన్నాయి, మారుస్తా అంటుండు. ఆయనే ఫామ్ హౌస్ లో ఉంటాడు కదా, ఆయనకి ఇక్కడ రావాలంటేనే వాసన స్మెల్ వస్తుంది. మాకు అలవాటు అయిపోయింది చెత్తలు ఉండడం, మేము ఇక్కడనే ఉంటాం. మార్పు కావాలని తెచ్చుకోరు రేవంత్ రెడ్డి. మరి ఏమొద్దు, మారిపోద్ది ఏమొద్దు. ఆయన గులగొట్టిన గుడిసెలు వేసుకొని ఎన్నో ఉంటాం అంతే. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి? మాకు ఇవి మంచిగా కట్టియాలి అంతే ఉంది. మరి చెత్తులు కూలిపోయినా కూడా మేమే రిపేరింగ్ చేసుకున్నాం అన్ని. ఇప్పటికే వాటర్ వచ్చే వర్షం వచ్చినా కూడా నీళ్ళు వస్తాయి ఇండ్లలో. మేము ఏం చేస్తాం, మొత్తం ఇండ్లన్నీ ఎత్తిపోసుకొని నీళ్ళన్నీ ఎత్తిపోసుకొని వండుకుంటాం. మేము ఏం పట్టించుకుంటున్నా ఆయన వచ్చి. ఇప్పుడు మరి పోలీసు వాళ్ళని పెట్టి ఇండ్ల నుంచి బయటికి గుంజేసి కూలగొడుతున్నారు ఇండ్లు. కూలగొట్టని మేము గుడిసెలు వేసుకొని అన్నే వడిగేస్తాం. ఆయన పేరు మీదనే వస్తుంది, మాకేం కాదు కదా. అంతే వెళ్ళిపోం మేము ఎక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? మేము పుట్టింది పెరిగింది ఇక్కడనే, మొత్తం ఇక్కడనే. ఏమో సార్ నాకు తెలియదు, అమ్మ రాసి పెట్టింది మంచిగా ఉండదు. మరి ఇప్పుడు ఇల్లులు కూలగొడతారంట, ఇక్కడ మొత్తం అభివృద్ధి చేయాలి మేము అంటుండ్రు రేవంత్. మళ్ళీ మాకు ఇల్లు ఇప్పిస్తే పోతాం. ఎక్కడైనా పోతారా? ఎక్కడైనా దూరం ఎత్తేస్తే పోము. పండ్లు కూడా దొరకాలి, తిండి కూడా దొరకాలి. మాకు నాకు ఎల్మి నగర్ కొత్తపేట ఇక్కడ ఉంటే పోతాం. ఇకపోయా అక్కడ బొందలేస్తే పోతామా? అక్కడ డబలే పనులు చేసుకోవద్దా? పెన్షన్ వస్తుందా నీకు? 2000 కేసీఆర్ చేసినవి వస్తున్నాయి. పెంచినన్నాడు, పెంకడు అయితే ఇయ్యలే. టీవీలలో చెప్తుండు, ఫోన్లలో చెప్తుండు, ఒక్క పైసా రాలే. ఎప్పుడు తప్పించు లేదంటావు? ఎప్పుడు రాలే. ఆయన వచ్చినప్పటికేదో ఏం లేదు. మంచిగా ఉందా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఈయన కేసీఆర్ చేసింది సార్, నువ్వేమన్నాను. కేసీఆర్ ఇక్కడ మంచిగా చేసింది, చేయలే. రాలేదు, చూడలేదు, పెట్టలేదు. ఆడోళ్ళను ఏం అది ఆడోళ్ళను కూడా మొత్తం మిమ్మల్ని కోటీశ్వరాలని చేస్తున్నట్టు ఆడోళ్ళను ఏం చేసినాడు ఆయన ముఖం. ఏం చేయరు. ఫ్రీ బస్సు పెట్టిండుగా,
ఫ్రీ బస్సు పెడితే ఎంత నష్టం అవుతుంది గవర్నమెంట్కు. గవర్నమెంట్ నష్టం అయితే మీరు కోటీశ్వరరాలు అవుతారంట. ఆయన ఇచ్చిన మనం అవుతాం, మనం కష్టపడాలి, సంపాదించాలి కదా. ఫ్రీ బస్ మంచిగా లేదా? మేము పోతలేము. మీరు పోతలేరు, ఉపయోగం లేదు దానివల్ల. అది పెడితే ఏం లాభం సార్? అందరికీ కష్టాలు చేసుకోవాలి ఉన్నాము, అలాగే పింఛన్లు వస్తలేవు, కష్టాలు వస్తలేవు. ఏం చెప్తావు మరి, ఏం చెప్తావు? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇక్కడ మొత్తం అభివృద్ధి చేస్తాడంట. ఏం చేస్తారో, మాకు దగ్గర ఇల్లు కావాలి, అన్ని సోదత్ కావాలి, పిల్లలకు స్కూళ్ళకు అన్నిటికీ మంచిగా ఉండాలి. అవన్నీ చూసిస్తారా వాళ్ళ నిశ్చితులు? ఎందుకు సార్ అంటే గుంతలు తీసుకుపోయి ఎత్తేస్తూ ఉంటామా? మా చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు కష్టానికి ఒక ఆఫీసులో పనిచేస్తావు, దూరంకి వస్తావా? అదే పెద్దమ్మా, ఇప్పుడు ఎన్నో ఖాళీగా ఉన్న కాడ ఇస్తాడు కానీ నీకు అన్ని సవలతులు చూసి ఆయన ఇస్తాడా? ఎందుకు మేము రావాలన్నా కదా, పోయి పోయి అక్కడ రావాలన్నా సార్? మీ మంచి కోసం చేస్తున్నట్టు ఇదంతా. ఏదో మంచి జనం కూరగాయలు తెచ్చుకునేటి ఉంటుంది, బియ్యం తెచ్చుకునేటి ఉంటుంది, ఆ గుంతలకి వచ్చి ఇక్కడ తెచ్చుకోవాలని అవుతుందా? చెప్పు, నువ్వే చెప్పు. అవును, మనం మంచిగా చేస్తుండా రేవంత్ రెడ్డి? ఇక్కడ రాలే, రాలే. మళ్ళసారి వస్తాడా? గెలుస్తాడా? ఏం గెలవాడు ఆయన. గెలవాడా? ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటుండు. ఉన్నది. ఏం చేస్తున్నాడు? ఇళ్ళల్లో మహిళలకు ఇస్తా 2,500 ఇస్తా అన్నారు, ఇయ్యలే. 2,500 ఇచ్చినాడు. మళ్ళా టీవీలో చెప్తలేరా? టీవీ చూస్తున్నావు అయితే? మళ్ళా 4,000 ఇస్తాన్నారు, అవేవి పెన్షన్ ఏం లేదు. బియ్యం ఇస్తున్నాడా? ఎవరు దొడ్డు బియ్యం సన్నగా చేసి అలా ఇంత దొడ్డు బియ్యం ఇస్తుంది, రబ్బర్ బియ్యం వస్తున్నాయి, అవి తింటాడుగా కడుపున వస్తుంది. ఏం బియ్యం ఇస్తుంది? అవి ఏం సన్న బియ్యం? మనం కొనుక్కొచ్చుకున్న బియ్యం అనుకున్నాం, మనం బజార్లో కొనుక్కొచ్చుకున్నాం, అట్టున్నాయేమో అనుకున్నాం. అసలు ఇస్తలేదు, లేవు బియ్యం. నేను చూపెట్టాను బియ్యం, దొడ్డు బియ్యం. ఆయన ఏమంటున్నా అంటే నేను తినే బియ్యం ఇస్తున్నా, ఇస్తలేదు. ఆయన కూడా అవే తింటున్నాడు. అవే చూపెడతా బియ్యం, ఇప్పుడు చూపెడతా. అన్ని రబ్బర్ బియ్యం, ఇన్ని నూకలు వెళ్తున్నాయి. ఏం దీన్ని బతుకుందా? తీసుకున్నావా బియ్యం? తీసుకోలే. ఇంకా ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాము, మాకు మంచి ఇల్లు చూపెట్టండి, పోతాం. అన్ని సవలతులు ఉంటే పోతారు, లేకపోతే ఉంటారు, అంతే. రెడ్డి, ఇది ఏళ్ల తరబడి అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఒక 20 సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు, వాళ్ళ అత్తమామలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి ఏం చేయలేదు ప్రజలకు, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కన పెట్టి ఇల్లులు కూలగొడతాం, మేము మూసి ప్రక్షాళన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే మాకు అక్కర్లేని ముచ్చట్లు ఇవన్నీ కూడా. ఖచ్చితంగా మేము ఇల్లులు గుంజుకునే పరిస్థితికి వస్తే ఇక్కడ చావడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ఇల్లులు ఇచ్చే ప్రసక్తి అయితే లేదని చెప్పి ఈ కాలనీ వాసులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, చాదర్ఘట్ నుంచి.